ఈ రకంగా ఈ పంచాలు అయి ఓ దిక్కుంగా భూకంపాలు వస్తుంటే ఉని పాడైపోను ఇక కొండ సూర్యక మల్లో ద్వారం ముంగటేసుకుందట. ఏందది? పరిష్కారంపై అధిష్టానం నజర్. డిప్యూటీ సీఎం బట్టి ఇన్ఛార్జి మీనాక్షితో సురేఖ భేటీ. హైకమాండ్ కు అన్ని చెప్పినా వారి ఆదేశాల ప్రకారం నేను వెళ్తా అని అంటుంది కొండ సురేఖ. ఇక వాళ్ళకి అన్ని చెప్పుకుందట, కడుపులో ఉన్న ఆంబయం అంతా అని చెప్పుకుందట. ఎక్కడి సిమెంటు, ఎక్కడి కథ, ఏం వ్యవహారము, అప్పుడే నడిచింది, ఇప్పుడే నడవబోతుంది, మరి ఏడ పెడిచింది, ఏంది ఏం కథ, ఇళ్ళనే పార్టీలనే పంచాయతీలు పుట్టి ఇదో కలంపం అవుతుంది, అవి ఏం చేయాలి ఎట చేయాలని ఇప్పుడు కొండ సురేఖకు నిద్ర పడతలేదట. కుడిదలబడ్డ ఎలుకోవాలయ్యి అధిష్టానానికి నేను అన్ని చెప్పుకున్నా మనసు విప్పి అని అనుకొస్తుందిలా. ఇక చూడాలి మరి పంచాయతీ ఎట్టటి సంగతో ఏం కథో. కానీ ఈ పిల్లగాడు చేసిన ఏదో ఉద్దారకానికి ఇక పోలీసులు పశువైతే ఇంటి మీద పోయిరట రాత్రిపూట. ఆహా, మీరు రాత్రిపూట ఎట్లా వస్తారు ఇంటి? ఇక సురేఖ బిడ్డ నీ దండం పెట్టి సుస్మిత పటపట 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 పళ్ళు కొరుక్కుంటా పోలీసుల మీదకి మర్రబడ్డదట. నువ్వులా ఇక ఈ పంచాయతీ మరి ఏడికి దారి తీస్తుందో ఏం కథో. కానీ మొత్తానికైతే అలా మరి